హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇదైతే మృగవాణి నేషనల్ పార్క్ అన్నమాట. దారిలో ఉంటుంది. ఈ టెంపుల్కి దగ్గరలో అయితే ఈ పార్క్ అయితే ఉంటుంది. విజిట్ చేయండి వచ్చినప్పుడు ఒకసారి. ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే 30 to 40 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇదేనండి ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఇటువైపు మెయిన్ రోడ్ నుంచి మనమైతే రైట్ సైడ్కి ఇలాగా తిరిగిపోతాము. తిరిగిన తర్వాత కొంచెం దూరం వెళ్తే మనకైతే ఆర్చ్ అనేది వస్తుందన్నమాట. బాలాజీ టెంపుల్ ఆర్చ్ అయితే ఇక్కడ ఇదంతా కూడా కొంచెం విలేజ్ టైప్లోనే ఉంటుంది అనమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇదే బాలాజీ టెంపుల్ యొక్క ఆర్చ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి 2 to 3 కిలోమీటర్స్ అయితే టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి చాలా బాగుంది ఈ టెంపుల్ ఆర్చ్ అయితే. మీకు గుర్తుగా అయితే ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్చ్ దగ్గరికి వచ్చేసరికి అయితే మీకు టెంపుల్కి వచ్చేసినట్టే. ఆర్చ్ నుంచి కొంత ముందుకు వచ్చాక అక్కడైతే ఓం శాంతి మ్యూజియం అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. పెద్ద శివలింగం అయితే చూడండి కనిపిస్తుంది కదా. మీరు ఒకవేళ దర్శనం అయిపోయినాక ఇక్కడికి వచ్చి మళ్ళీ విజిట్ చేయొచ్చు మీకు టైం ఉంటే. ఇంకా మనమైతే దారిలో దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకి పార్కింగ్కి అయితే ఛార్జ్ చేస్తారు 20 రూపీస్. బైక్ అయితే చాలా స్పేస్ అయితే ఉంటుంది. వెహికల్ పార్కింగ్ అయితే మనకు దారిలో మనము ఆ వెహికల్ పార్కింగ్ నుంచి అయితే మనం టెంపుల్ వరకు నడుచుకునే వెళ్ళాలి. లోపలికి అయితే వెహికల్స్ అలౌ లేదు, అక్కడే ఆపేస్తారు. అక్కడ మనం వెహికల్ పార్కింగ్ చేసేటప్పుడు కొంతమంది అయితే విలేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ కొబ్బరికాయలు, తులసి మాలలు అవి అన్నీ అమ్ముతూ ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనమని చెప్తారు వాళ్ళకి తెలిసిన షాప్స్లో. సో మీరు కావాలి అనుకుంటేనే అక్కడికి వెళ్ళాక కొనుక్కోవచ్చు. చాలా షాప్స్ అయితే ఉంటాయి. 50 to 70 షాప్స్ అయితే ఓన్లీ షాప్సే ఉంటాయి. కొబ్బరికాయలు ఈ మాలలే అమ్ముతూ ఉంటారు. సో మీరు కావాలి అనుకుంటేనే కొనుక్కోండి. లోపలికి వెళ్ళాక తులసి మాలలు అవి దేవుడికి అయితే అలంకరణ అయితే నేనైతే చూసినంత వరకు చేయట్లేదు, పక్కనే పడేస్తున్నారు బుట్టలో అయితే. సో మనమైతే టెంపుల్కి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా కొబ్బరికాయలు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ వేలో లోపలికి అయితే వెళ్తామన్నమాట. లోపలికి ఈ చుట్టుపక్కల కూడా కొబ్బరికాయలు అవి అమ్ముతూ ఉంటారు. ఈ వేలో మనమైతే లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ పక్కనే రైట్ సైడ్లో మనమైతే కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడే కొట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట. చిలుకూరు బాలాజీ టెంపుల్ అని అంటే లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. తిరుపతి తర్వాత నెక్స్ట్ ఫేమస్ టెంపుల్ ఏంటి అని అంటే హైదరాబాద్లో ఇదేనండి చిలుకూరు బాలాజీ టెంపుల్. చాలా మహిమగల టెంపుల్. ఈ టెంపుల్ని అయితే వీసా టెంపుల్ అని కూడా అంటారంట. ఎందుకు అని అంటే వీసా రావడం కోసం ఇక్కడికి వచ్చి మొక్కుకొని కోరిక తీరుతుంది తప్పనిసరిగా అని చెప్పేసి అనుకుంటారు. చాలామంది స్టూడెంట్స్ అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో అయితే చాలా 20 years నుంచి కూడా బాగా ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయ్యింది. సో వచ్చి ఇక్కడైతే మనము లోపలైతే దర్శనం అయిపోయింది. లోపలైతే మనకి ఫోన్స్ అయితే అలౌ లేదు. దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటికి రాగానే మనకైతే రైట్ సైడ్లో అక్కడికి శివలింగం అయితే ఉంటుంది. శివుడిని అయితే దర్శనం చేసుకోండి. ఇదంతా కూడా ప్రాంగణంలో కూర్చోడానికి ఉంటుందన్నమాట. కాసేపు అలాగా ప్రశాంతంగా దర్శనం అయినాక ఇక్కడైతే కూర్చుంటాము. కొబ్బరికాయలు మనం తెచ్చుకున్న ప్రసాదం మాత్రమే ఇక్కడ ఉంటుంది. వేరే ప్రసాదం అయితే ఇవ్వరు. సో మనం తిన్న కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అవి తినేసిన తర్వాత మనం డస్ట్బిన్లో అయితే వేయాలి. ఎందుకు అని అంటే అక్కడ అందరూ కూర్చుంటారు, చిన్నపిల్లలు గట్రా ఉంటారు కదా, తొక్కితే మళ్ళీ మనకి ఇది అవుతుంది కదా. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనకి దీపాలు, కార్తీక దీపాలు వెలిగించాలి అని చెప్పారు. అది మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను. బయటంతా కూడా మనము ప్రదక్షిణం చేస్తాం కదా, అప్పుడు చూపిస్తాను. ఇంకా బయటికి రాగానే మనకి చాలా షాప్స్ అయితే ఉంటాయి, షాపింగ్ అయితే ఉంటుంది. చాలా కీ చైన్స్ ఫేమస్ అనమాట ఈ టెంపుల్లో. సో మీరు ఎప్పుడైనా వస్తే కీ చైన్స్ అయితే కావాలి అనుకుంటే ఈ టెంపుల్కి వచ్చినప్పుడు తప్పనిసరిగా తీసుకోండి. బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. లేడీస్వి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కీ చైన్స్ అనేవి నార్మల్ చిన్నపిల్లల నుంచి చాలా లైక్ ఎవెంజర్స్ టైప్ అవి కూడా దొరుకుతాయి. బైక్ కీస్ అవన్నీ కూడా కీ చైన్స్. ఇక్కడ చాలా చైన్స్ అవి లేడీస్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ చైన్స్, బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నేను చూస్తున్నాను. ఇవి చూడండి చాలా బాగుంది. ఇది కూడా సింపుల్గా ఉంటాయి. చాలా అంటే ఇంతకుముందు ఎక్కడ చూడనట్టుగానే అనిపిస్తాయి అనమాట. అంత యూనిక్గా ఉంటాయి. కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు వచ్చినప్పుడు అయితే మాత్రం ఇక్కడ షాపింగ్ చేసి మంచిగా అన్నీ కొనుక్కొని వెళ్ళండి. ఇక్కడైతే ఇటువైపు అయితే కీ చైన్స్ అయితే ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడైతే 50 రూపీస్ అంట.
ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్. క్లిప్స్, నెయిల్ పాలిషెస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కలెక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మీరు మీ ఫ్రెండ్స్తో ఒకసారి విజిట్ చేయండి. నేనైతే 2 to 3 టైమ్స్ వచ్చి ఉంటాను అనుకుంటా ఈ టెంపుల్కి అయితే. చాలా మహిమగల గాడ్ అయితే ఇక్కడ. ఈ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి, కానీ బేరమాడాను కానీ తీసుకోలేదు. ఇదే ఈ టెంపుల్ యొక్క మహాగోపురం. ఇక్కడి నుంచే మనము ప్రదక్షిణం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడే ఎండ్ చేయాలి. అప్పుడే ఒక ప్రదక్షిణం కంప్లీట్ అయినట్టు. లోపల 11 ప్రదక్షిణాలు చేస్తే బయట ఒక ప్రదక్షిణం చేసినట్టు. ఓన్లీ శనివారం ఆదివారం అయితే మనం బయటే ప్రదక్షిణం చేయాలి, లోపలైతే ఎలవ్ లేదు. శని ఆదివారం భక్తులు ఎక్కువ రద్దీగా వస్తారు కాబట్టి లోపలైతే ఎలా ఉండదు. జస్ట్ దర్శనం చేసుకోవడానికి మాత్రమే ఎలా ఉంటుంది. బయట మనం ప్రదక్షిణం చేసుకోవచ్చు. మనం ఏదైనా కోరుకోవాలనుకుంటే ఒక ప్రదక్షిణం చేసి కోరుకోవాలి. ఒకవేళ ఆ కోరిక తీరింది అని అనుకుంటే మనము 11 ప్రదక్షిణాలు చేయొచ్చు అండ్ 108 ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు. ఇక్కడ మనమైతే మనం మహాద్వారం నుంచి అయితే స్టార్ట్ అయ్యి ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశాను నేనైతే. ఇదిగోండి ఈ రైట్ సైడ్ అయితే మనము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము కదా. ఇదంతా కూడా దర్శనం అయిపోయాక మేము ప్రదక్షిణం అయితే చేసాము. ఒకసారి ప్రదక్షిణాలు అన్నీ అయిపోయాక మళ్ళీ ఇంకోసారి అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అక్కడి నుంచి అయితే ఆ షెడ్ అదే ఉంది కదా, అక్కడి నుంచి ఇలా ముందుకు వస్తాము. ఇక్కడైతే కాల్ కడుక్కోవడానికి అయితే ఉంటుంది. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. రాగానే అక్కడ మన చెప్పులు అయితే మనం వెహికల్ పార్కింగ్ దగ్గర పెట్టేసుకుంటే బెటరు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకి ఇదంతా కూడా బయట నుంచే దారి అనమాట ప్రదక్షిణం చేసేటప్పుడు. ఇక్కడ పక్కనేమో కొన్ని గోశాల అవన్నీ కూడా ఉంటాయి. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది దీని యొక్క చరిత్ర ఏమిటి అని అంటే, ఒక భక్తురేమో ప్రతి సంవత్సరం కూడా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవారు అనమాట. అలా ప్రతి సంవత్సరం కూడా వెళ్ళేవారు. ఒక సంవత్సరం అతనికి హెల్త్ బాగోకలేక నేను రాలేకపోతున్నానని చెప్పేసి అయితే మనసులో బాధపడుతూ ఉంటారనమాట. బాధపడుతూ ఉండగా అప్పుడేమో ప్రత్యక్షమయ్యి నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పేసి అయితే ఈ ఊరిలో వెలిచారనమాట. అలాగా ఈ టెంపుల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. మీకు చెప్పాను కదా హనుమాన్ టెంపుల్ అనేది ఇక్కడ ఉందని చెప్పేసి. బయట వచ్చాక ఇక్కడ దీపాలు అందరూ కూడా వెలిగిస్తారు. ఇదేనండి హనుమా టెంపుల్. ఇంకాస్త ముందుకు వెళ్తే మనమైతే ఎగ్జిట్ అయ్యాం కదా లోపల నుంచి, ఆ దారిలో అయితే వచ్చేస్తాము. ఆ ఎగ్జిట్ అయిన ముందు ఇక్కడైతే చాలా ఫ్రూట్స్, మల్బరీ, ఉసిరి, మామిడికాయలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. మీరు తినాలనుకుంటే తినండి, తీసుకోండి. ఇక్కడ కొన్ని కళాయిలు ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేవి అన్ని ఐటమ్స్, ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఆ షాపింగ్కి అయితే అసలు ఏ డౌటే ఉండదు. మంచిగా షాపింగ్ చేయొచ్చు. టైం స్పెండ్ చేయడానికి అయితే ఇక్కడ ఆఫ్టర్ దర్శనం అయిపోయాకే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చూడండి, కొండపల్లి బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి. మనము ఈ టైమింగ్ గుడి యొక్క టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 to 4 వరకు అనమాట. ఇక్కడైతే బయటికి రాగానే మనం టెంపుల్ దర్శనం అయిపోయి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, హాట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు కావాలనుకుంటే ఇక్కడైతే మీరు తీసుకోండి. 50 or 30 రూపీస్ అనుకుంటా బాక్స్ అయితే. పూతరేకులు, గులాబ్ పువ్వులు, అరిసెలు అన్నీ కూడా ఉంటాయి. మా దర్శనం అయిపోయినాక ఇంకా మేమైతే పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు ఇక్కడికి ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే మెహదీపట్నం దగ్గర అయితే బస్సెస్ అయితే ఉంటాయి. మీరు అక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్గా రావచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.